నారా లోకేష్‌కి కీలకమైన పదవి. నారా లోకేష్‌కి పట్టాభిషేకం చేయబోతున్నారా? ముఖ్యంగా ఆయన్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టబోతున్నారా? అనేది ఇప్పుడు టీడీపీ నాయకులు వర్గాల్లో ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక సమాచారం అయితే నడుస్తుంది. అది ఏంటి అనంటే ఈ నెల అంటే మే 27, 28, 29 తారీఖుల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అయిన కడప జిల్లాలోని టీడీపీ పార్టీకి సంబంధించిన మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో 3 రోజుల పాటు చాలా ఘనంగా చేయబోతున్నారు. గతంలో చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో చేశారు తప్పితే ఎప్పుడూ కూడా కడప, కర్నూలు, అనంతపురం ఇటువంటి ఏరియాలో అయితే చేయలేదు. మొన్న 2024లో టీడీపీ అనేది మంచి మెజార్టీతో ఈరోజు అధికారంలో ఉండడం జరిగింది. ఖచ్చితంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 7 స్థానాలకు పైగా గెలవడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి దొరికిన కాడే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మహానాడు కార్యక్రమం అయితే అక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో కీలకంగా చూసుకుంటే నారా లోకేష్‌కి చాలా కీలకమైన పదవులు అప్పచెప్పాలని చెప్పి పార్టీ కేడర్ అంతా కూడా ముఖ్యంగా పార్టీ అధిష్టాన నాయకులందరూ కూడా ఆలోచిస్తున్నట్టు నారా లోకేష్‌ని ఇంకొంత ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ మనం గతంలో చూసాం నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన అయితే తెర మీదకి తీసుకురావడం, దానికి కేవలం డిప్యూటీ సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంటేనే బాగుంటుందని చెప్పి జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు కీలకంగా చూసుకుంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించే కానీ పార్టీ అధిష్టానానికి సంబంధించే కానీ ముఖ్యంగా కీలకమైన పదవి అనేది ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు అయితే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా జాతీయ అధ్యక్ష పదవి అనేది నారా లోకేష్‌కి ఇవ్వాలి. ముఖ్యంగా గౌరవ అధ్యక్ష పదవి అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొని నారా లోకేష్‌ని అధిష్టాన నాయకుడిగా ఒక అధ్యక్షుడిగా ఆయన్ని నియమించినట్లయితే పార్టీ పగ్గాలన్నీ కూడా ఆయన చేతిలో పెట్టినట్లయితే ఈ సమయంలోనే ఇంకొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటట్టు పార్టీ అధినాయకత్వం అంతా కూడా ఆలోచించడం జరుగుతుంది. మరి మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్ గారికి ఖచ్చితంగా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కట్టబెడతారా, లేదనంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇస్తారా అనేది చూడాలి. కానీ ఎక్కువ మంది నాయకులు, శ్రేణులు కూడా ఒక్కటే అడుగుతున్నారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ పగ్గాలన్నీ కూడా నారా లోకేష్ చేతికి అందచేయాలి. ముఖ్యంగా జాతీయ అధ్యక్ష పదవి అనేది నారా లోకేష్కి ఇవ్వాలని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకనంటే 3వ తరం నాయకుడి కింద నారా లోకేష్ గారు ఇప్పుడిప్పుడు ఎదగడం జరుగుతుంది. గతంలో ఏదైతే ఎన్నికల్లో దిగారో తనకంటూ కూడా ఒక ఓటమిని చూసారో, ఎంతో మంది కూడా తనను అవమానించారో, ఈరోజు అదే చోట నిలబడి మంచి మెజారిటీతో రాష్ట్రంలో ఎవరికి రానంత మెజారిటీతో గెలిచి ఈరోజు రాష్ట్ర కేబినెట్లో ఉన్న మంత్రులందరిలో కూడా తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టడం అనేది రాష్ట్రంలో చాలా కీలకంగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని కూడా ఏ విధంగా నడపాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక కళ అనుకునే విధంగా దానికి ఒక ప్లాన్ చేసుకుంటూ ఒక సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా అమలు చేయాలి. సక్సెస్ చేయాలంటే నారా లోకేష్ గారికి టీడీపీ పార్టీ పగ్గాలు, అధిష్టాన బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎలా ఉంది, ఇటు నారా లోకేష్ గారి నిర్ణయం ఎలా ఉందనేది ప్రస్తుతానికి అయితే ఎటువంటి సమాచారం లేదు. కానీ నారా లోకేష్ గారికి మాత్రం ఖచ్చితంగా జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్కి పట్టాభిషేకం కూడా చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే పట్టాభిషేకం చేసే అవకాశం అయితే 100కి 100% ఉంది. అంటే నారా లోకేష్‌ని ఇప్పుడిప్పుడేగా రాజకీయాల్లో బాగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కూడా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు అవుతుంది. ఇప్పుడే పార్టీ అధిష్టాన పగ్గాలు చేపట్టినట్లయితే రాబోయే రోజుల్లో పార్టీని 3వ తరం నాయకుడిగా ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది, మహానాడు ఎప్పుడు జరుగుద్ది, ఆ జరిగిన రోజు నారా లోకేష్ గారికి ఏ పదవి కట్టబెడతారనేది మనం అయితే చూడాలి. కానీ ఎక్కువ శాతం మంది జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలి అనేటట్టు చాలా మంది కూడా భావించడం అయితే జరుగుతుంది.